హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మనకి ఇంతకు ముందే తెలంగాణలో ఎస్ఐ పీసీ నోటిఫికేషన్ వచ్చిందండి. ఒక్కసారి మనం ఆ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ప్రిలిమ్స్లో ఏమైనా చేంజ్ అయిందా సిలబస్లో, ఆర్ నెగిటివ్ మార్కింగ్ లాస్ట్ ఇయర్ ఉండే ఈ ఇయర్ ఉందా లేదో చూద్దాం. ఇంకోటి, తర్వాత ఈవెంట్స్లో ఏమైనా చేంజ్ అయినాయి చూద్దాం. ఇది ఇంతకు ముందే 29 జూలై 2026 ఇప్పుడే వచ్చిందండి. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 7112. దీంట్లో సివిల్ వచ్చేసి 3697, ఏఆర్ వచ్చేసి 1052, ఎస్ఏఆర్ వచ్చేసి 24, ఎస్పిఎఫ్ వచ్చేసి 1380, ఫైర్ 751, వార్డెన్ వచ్చేసి 196, ఉమెన్ అయితే 12. టోటల్ 7112 వేకెన్సీస్ తోటి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఇది డిస్ట్రిబ్యూషన్ అండి, డిస్టిక్ వైజ్ ఏ డిస్టిక్ లో ఎన్ని ఉన్నాయి అనేది ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ ఇది చూసుకోండి. ఏ డిస్టిక్ వాళ్ళు 21 అంటే పోస్ట్ కోడ్ 21 సివిల్, 22 ఏఆర్. ఇది ఒక్కసారి చూసుకోండి. సో ఇందులో ఎల్ఆర్, ఎల్ఆర్ అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి. లాస్ట్ నోటిఫికేషన్ లో ఏమైనా మిగిలిపోతే అది ఫిల్ చేస్తారు మళ్ళా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇది నెక్స్ట్ పోస్ట్ కోడ్ 25 ఎస్పీఎఫ్, ఇదండి 1372. తర్వాత 26, ఇది ఒక్కసారి ఏ డిస్టిక్ వాళ్ళలో చూసుకోండి. పోస్ట్ కోడ్ 2728 అండి, అంటే ఇది కంటిజీనస్ డిస్టిక్ క్యాడర్. ఈ పోస్టులని జీవో నంబర్ 46, ఈ జీవో నంబర్ ప్రకారం ఫిల్ చేస్తారండి. ఒక్కసారి నేను జీవో గురించి డీటెయిల్ వీడియో చేస్తా, అప్లోడ్ చేస్తా, ఒకసారి చూడండి అది. ఆ జీవో ప్రకారం ఇది ఫిల్ చేస్తారండి, ఈ కంటిజీనస్ డిస్టిక్ క్యాడర్ పోస్టులు. సో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవ్వండి. పోస్ట్ కోడ్ 21 అంటే సివిల్. ఇట్లా ఒక్కసారి అన్ని చూసుకోండి. సో మనం ఒక్కసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. సో దీనికి మెయిన్గా ఏజ్ లిమిట్ అండి. ఒక్కసారి ఏజ్ లిమిట్ చూద్దాం. పోస్ట్ కోడ్ 21 to 23 అండ్ 25 26 మస్ట్ అటైన్ ద మినిమం ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, అంటే మినిమం 18 ఇయర్స్ క్రాస్ అయి ఉండాలి. అండ్ హ్యావ్ నాట్ హ్యావ్ అటైన్ ద 22 ఇయర్స్ యాజ్ ఆన్ ద 1st July 2026, అంటే 22 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే మనకు జీవో నంబర్ 87 ప్రకారం ఒక 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుందండి. అంటే 22 + 5 32, 27 ఇయర్స్ అయిందండి. ఇంకా మళ్ళీ రిలాక్సేషన్ ఉంటుంది, అదొకసారి చూద్దాం. ఈ ఏజ్ లిమిట్ గురించి లాస్ట్కు డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూడండి అది. ఇప్పుడు 27 ఇయర్స్ అయింది, 22 + 5. అయితే హోమ్ గార్డ్స్కి ఎట్లా అంటే వాళ్ళు అట్లీస్ట్ 360 days వర్క్ చేసి ఉండాలండి. వితిన్ 2 ఇయర్స్లో ఒక 360 days వర్క్ చేస్తే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. వాళ్ళకు కూడా మినిమం 18, మ్యాక్సిమం 40. వాళ్ళకు కూడా మళ్ళీ 5 ఇయర్స్ రిలాక్సేషన్ అకార్డింగ్ టు జీవో. సో మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 40 + 5, 45 ఇయర్స్. For the post code 27 and 28 must have attained the 18 years, మళ్ళీ సేమ్ 22 ఇయర్స్. జీవో నంబర్ 87 ప్రకారము 5 ఇయర్స్, అంటే 27. ఇప్పుడు ఫర్ ఉమెన్, ఈ ఉమెన్ కూడా స్పెషల్ కేటగిరీ అండి ఇది. ఎవరంటే వీడో, డైవర్స్డ్ ఉమెన్, ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ అండ్ హూ ఈజ్ నాట్ రిమైర్డ్. వీళ్ళకు వీళ్ళలో ఎస్సీ ఎస్టీ అయితే మళ్ళీ మినిమం 8 ఇయర్స్, మ్యాక్సిమం 40 + 5, మినిమం 18 అంటే మ్యాక్సిమం 40 + 5 అంటే 45. వీళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ అండి. ఎవరికి? వీడో ఉమెన్ కానీ, డైవర్స్డ్ ఉమెన్ కానీ, ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్. దీంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ అండి, వాళ్ళకు 45. నెక్స్ట్
ఎస్సీ ఎస్టీ కాకుండా ఆల్ అదర్ కేసెస్. ఇప్పుడు మినిమం 18 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా అన్ని కేటగిరీస్కి 35 ప్లస్ 5 ఇయర్స్ రిలాక్సేషన్, అంటే 35 ప్లస్ 5 అంటే 40 ఇయర్స్ అండి. 40 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎవరికి? ఉమెన్ కేటగిరీలో మళ్ళీ స్పెషల్ వీడో వీడో, డైవర్స్డ్ ఉమెన్ అండ్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఉమెన్. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో రిలాక్సేషన్ ఉంటుందండి. అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ట్రాన్స్కో వాళ్ళకి డిస్కమ్స్, టిఎస్ జెన్కో, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, వీళ్ళకు ఆ 27తో పాటు ఇంకో 5 ఇయర్స్ ఉంటుందండి. మొత్తం వీళ్ళకు 32 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళకు 27 + 3 అంటే 30 మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అవుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆర్మీ, నేవీ ఎవరైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్, వీళ్ళకు కూడా అక్కడ 27 మ్యాక్సిమం +3 30. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ +5 ఇయర్స్ అండి. అంటే 27 ఇయర్స్ +5 ఇయర్స్ అంటే 32 మ్యాక్సిమం వచ్చేసి 32 ఇయర్స్ లిమిట్ అండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఈ రోజుకి ఈ రోజుకి అంటే 29 జూలై 2026 ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు వరకు నువ్వు ఇంటర్ పాస్ అయి ఉంటే నువ్వు ఎలిజిబుల్ అవుతావు అప్లై చేయడానికి, ఎగ్జామ్ రాయడానికి. ఇప్పుడు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ కోడ్ 26 ఏముందండి? ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్ కానిస్టేబుల్ ఉంటుంది. వాళ్ళకి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పోసెస్డ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ. దేనికి? ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ పోస్టులకి. సో మెడికల్ స్టాండర్డ్స్ 6/6 ఉండాలి. ఈ మెడికల్ గురించి మళ్ళా మనం ఒక సపరేట్ వీడియో వేసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం ఈరోజే ఒక వీడియో వేసానండి. మొత్తం సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఫస్ట్ ప్రిలిమ్స్ తర్వాత ఏముంటుంది, ఈవెంట్స్ ఎట్లుంటాయి, తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఎట్లుంటుంది, ఎట్లా సెలెక్ట్ చేస్తారు, ఆ వీడియో మీకు పిన్ చేస్తా, అది ఒకసారి చూడండి. టెస్ట్ 200 మార్క్స్ ఉంటుంది. సో దానికి ప్రిలిమ్స్లో 30% ఓసీలకు రావాలి, ఈడబ్ల్యూఎస్ 25%, ఎస్సీ ఎస్టీకి 20%. అంటే 200లో ఓసీ వాళ్ళు అయితే 60, ఈడబ్ల్యూఎస్ 50, ఎస్సీ ఎస్టీ 40 అయితే క్వాలిఫై అవుతారండి. అయితే ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ లాస్ట్ ఇయర్ ఉండే అండి. సో ఈ ఇయర్ కూడా ఉంది. సో క్వశ్చన్ పేపర్ షల్ బి ఇన్ ఆబ్జెక్టివ్ నేచర్లో ఉంటుంది. ఫర్ ఈచ్ క్వశ్చన్ ద క్యాండిడేట్ షల్ బి అవార్డెడ్ ఫుల్ మార్క్స్ అసైన్ టు దట్ క్వశ్చన్ ఇఫ్ ఈ షీ డార్కెన్ ఓన్లీ one bubble to the corresponds to the correct answer. In case of candidate has not darkened any bubble, the candidate shall be awarded 0. In all other cases, 20% of full marks shall be awarded negative. అంటే 20% నెగిటివ్ మార్క్ ఉండండి, సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే. అంటే 1/5. ఇప్పుడు ఒక్క మార్క్ ఉంది అనుకోండి ఒక క్వశ్చన్కి, అంటే నువ్వు 5 క్వశ్చన్స్ తప్పు చేస్తే -1 అవుతుంది. ఇది ఒకసారి చూసుకోండి. సో ఇది ఆల్రెడీ ప్రాసెస్ మీద నేను డీటెయిల్ వీడియో చూసిన, ఒకసారి చూడండి. సేమ్ 1600, 800. మెయిన్గా హైట్ అండి. హైట్ వచ్చేసి సేమ్ 167.6 సెంటీమీటర్స్ ఎప్పుడు ఇదే ఉంటుంది. ఉమెన్కి అయితే 152.5. ఇక లాంగ్ జంప్ ఉంది, షార్ట్ పుట్ ఉంది. ఇది ఒకసారి చూసుకోండి. ఓకే అండి, మనం ఒక్కసారి ఏజ్ లిమిట్ క్లారిటీగా చూద్దాం. మనకు నోటిఫికేషన్లో మినిమం ఏజ్ ఇచ్చేసి
18 ఇయర్స్ ఇచ్చిండండి. మ్యాక్సిమం ఏజ్ 22 ఇయర్స్ ఇచ్చిండు. యాజ్ ఆన్ 1 జూలై 2026. ఈ డేట్ వరకు మీకు 22 కంటే తక్కువ ఉండాలి. సో మనకు ఒక జీవో నంబర్ వచ్చిందండి, జీవో నంబర్ 87. దీని ప్రకారము 5 ఇయర్స్ యూనిఫామ్ సర్వీసెస్ అన్నిటికీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది, 22 ప్లస్ 5 అంటే 27 ఇయర్స్ అయింది మ్యాక్సిమం. అకార్డింగ్ టు ఈ జీవో తీసుకుంటే మ్యాక్సిమం వచ్చేసి 22 ఇయర్స్ అయింది. సో మళ్ళా ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ క్యాండిడేట్స్కి మళ్ళీ ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. 5 ఇయర్స్. సో 27 ప్లస్ 5 ఎంత అవుతుంది, 32 ఇయర్స్. సో 32 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అండి ఈ నోటిఫికేషన్లో. మళ్ళీ దాంట్లో స్పెసిఫిక్ కేటగిరీస్ ఉన్నాయి. ఉమెన్కి అయితే హోమ్ గార్డ్కి అయితే 18 మినిమం, మ్యాక్సిమం వచ్చేసి 40 ఇయర్స్. ఇది ఒక స్పెషల్ కేటగిరీ. సెకండ్ ఉమెన్. ఉమెన్లో మళ్ళీ నేను చెప్పిన కదండి, ఇంతకుముందు చెప్పుకున్నట్లు వీడో, డైవర్స్డ్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నది కదా, దాంట్లో వాళ్ళకి ఏమంది 18 ఇయర్స్ మినిమం. మ్యాక్సిమం వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 ఇయర్స్, మిగతా అన్ని కేటగిరీస్కి అయితే 40 ఇయర్స్. ఇది అండి ఏజ్.